మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గుంటూరులో నిరాహార దీక్షకు దిగారు. బహుశా ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన దీక్షలో కూర్చునే అవకాశం ఉంది అనుకుంటాను. దాన్ని ఏమైనా పొడిగిస్తారేమో తెలియదు. తన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళను అరెస్టు చేయాలి అన్నది ఒక డిమాండు, నన్ను కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలి అన్నది ఇంకో డిమాండ్. ప్రధానంగా నిజం చెప్పాలి అంటే వ్యాలిడ్ డిమాండ్లు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కును అంబటి రాంబాబు గారు ఉపయోగించుకొని ఈరోజు దీక్షకు దిగుతూ ఉన్నారు. ఈ దీక్ష వల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి అంబటి రాంబాబు గారి మీద, వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళను అరెస్టు చేస్తుందని మనం భావించాం. అండ్ పోలీసులను సస్పెండ్ చేస్తారని కూడా మనం భావించాం ఖచ్చితంగా. అయితే వ్యవస్థలు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి, ఆ వ్యవస్థల పనితీరు ఎలాగుంది అన్న దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఆ చర్చ జరగాలి అంటే అదిగో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇంకా సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళు కనీసం ఈ విషయాన్ని జనంలోకి బలంగా చొప్పించకపోయే అటువంటి పరిధి ఉన్న వాళ్ళు, అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఇలా నిరసనలకు, ప్రొటెస్ట్లకు దిగితే ఆ ఇంపాక్టు ఖచ్చితంగా కాస్త కూస్తూ ఉండొచ్చు. ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద ఖచ్చితంగా కొంతైనా ప్రెజర్ అనేది ఇమ్మీడియట్గా కాకుండా కొంతవరకు అయినా లాంగ్ రన్లో అయినా పనిచేయచ్చు. ఇంకా నిరసనలు లేకుంటే ప్రొటెస్ట్లు, ఆందోళనలు లేకపోతే ఇంకా మనం ప్రజాస్వామ్యం ఏముంటుంది, నియంతృత్వం ఏముంటుంది. అల్టిమేట్గా నియంతృత్వం ఇటువంటివన్నీ కంట్రోల్ చేసుకుంటూ పోతే ఇక నెక్స్ట్ నియంతృత్వం ప్రకటించేసుకొని పరిపాలన చేసుకుంటారు. ఎవరైనా కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకో ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో సిస్టమ్ లాగా పనిచేయడం లేదు అన్నది చాలాసార్లు కనిపిస్తూనే ఉంది. నిజం చెప్పాలి అంటే ఈరోజు అంబటి రాంబాబు గారి నిరసనకు దిగారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా వాళ్ళు ఇటువంటి స్టేట్ వైడ్ నిరసనలో, దీక్షలో, ర్యాలీలో పిలుపు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇంతకు ముందే చాలా సందర్భాల్లో. కానీ ఎందుకో వాళ్ళు కేవలం మీడియా సమావేశాల్లో కొన్ని మాటలకు అండ్ కొంతవరకే పరిమితం అవుతూ వస్తూ ఉన్నారు. బహుశా సిస్టంలో కానీ వ్యవస్థలో మార్పు ఏమైనా వస్తుందని వాళ్ళు ఏమైనా ఆశిస్తూ ఉన్నారో, మరి కొంత టైం వెయిట్ చేయాలని చూస్తున్నారో తెలియదు. చాలామంది మీద ఈ విధంగా నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు అని ఇంతకుముందే ఈవెన్ హైకోర్టులలో కూడా ఇవి ప్రూవ్ చేయబడ్డాయి. న్యాయస్థానాలు ఏమి ఎవరి మీద, ఏ పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు. ఆ కళ్ళ ముందే చూడండి, అంబటి రాంబాబు గారిని తిడుతూ ఉంటే ప్రతిగా ఆయన కూడా తిట్టారు. మనం ఆ రోజే తప్పని చెప్పాం. అంత బాధ్యత గల వ్యక్తి నోరు జారకూడదు అన్నాం. సరే, నోరు జారినందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయినా కూడా సరే ఆయన అరెస్ట్ చేశారు, చట్ట ప్రకారం శిక్షించారన్నారు, ఫైన్, బాగానే ఉంది. మరి అంబటి రాంబాబు గారిని తిట్టిన వాళ్ళు తర్వాత ఏవో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళు, కార్లు పగలగొట్టిన వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయిగా. మరి వాళ్లకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? ఇదేం సిస్టమ్? ఇలా నా పని చేస్తాయి. మరి దీని మీద చర్చ జరుపుకుంటే అట్లా? ప్రజాస్వామ్యంలో మనం డెఫినెట్లీ నిరసన వ్యక్తం చేసే వాళ్ళను బలపరచాల్సిన అవసరం అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించడమే ప్రజాస్వామ్యానికి పరమవాది. అంటే బూతులతో ప్రశ్నించకూడదు, ఎవరి గౌరవాన్ని మనం భంగం వాటిల్లింపజేయకూడదు, ఇదైతే ఫ్యాక్ట్. బట్ మనం ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రజాస్వామ్యంలో ఉండి తీరాలి. అండ్ వ్యవస్థలు కనుక దుర్మార్గంగా వ్యవహరిస్తే వాటిని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించారు. వ్యవస్థలాగా పనిచేస్తేనే ఎవరు బాధితులుగా మిగలరు.